ఇప్పుడు ఈ బీటెక్ రవి ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నిలబడలేనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా నిలబడి గెలిచినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజున విలువ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఆ మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది కృష్ణాంజనేయులు గారు. బీటెక్ రవికి ముఖ్య అనుచరుడు ఎవరు, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతోటే పంచాయతీ పడింది ఆయనకి. పాపం ఆయన ఇప్పుడు అనుచరుడు రామ్ ఎవరో గోపాల్ పరీక్ష రాయడానికి వస్తే ఆయన పట్టుకుని చితకబాదారు అక్కడ. ఇప్పుడు అదే రామ్ గోపాల్ రెడ్డికి కొంత న్యూట్రల్ ఫేస్ ఉందండి. అవును. అతను వివాద రహితుడు అనేటువంటి అంశం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అతనికి ఆ రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు లభించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని బయటికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచారు. మరి బీటెక్ రవి పరిస్థితి ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించడం, దౌర్జన్యాలు చేయటం ఏదైనా చేయగలడు. ఏమి ఇప్పుడు ఇంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చేశాడా? ఈ విధమైనటువంటి పరిస్థితి ఉందా? ఆ రోజున కార్యకర్తల కోసం నిలబడ్డటువంటి పరిస్థితి ఉందా? లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీనే దౌర్జన్యాలు, వాళ్ళ ఎమ్మెల్సీ మీదే దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? పిలుస్తాడు, మాట్లాడతాడు. ఇద్దరు మీరు బీటెక్ రవి చెప్పింది అని చెప్పేటువంటి పరిస్థితి తప్ప బీటెక్ రవికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏదైనా చెప్తాడని కానీ లేదా నేను అనుకోవటం లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఒక అంశాన్ని నేను చెప్పగలనండి. తెలుగుదేశం పార్టీలో తప్పులు చేసినటువంటి వాళ్ళని గద్దిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా గమనిస్తే ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారో, ఎక్కడైతే బీసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలని తెలుగుదేశం అనుకూల మీడియాలో వార్తలు రాయటం, వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళని బెదిరించటం, ఇవి తప్ప ఎక్కడైనా సరే వీళ్ళ సామాజిక వర్గము లేకపోతే రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరిని అదుపు చేసేటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలోనే ఏం చెప్పారు? అసలు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా తిట్టాడు జేసీ